సూసైడ్ ఈ టాపిక్ గురించి వీడియో చేస్తాను అనుకోలేదండి. ప్రజెంట్ జనరేషన్లో ఈ సూసైడ్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అకార్డింగ్ టు WHO అండ్ NCRB 2018 ప్రకారం ఇండియాలో నియర్లీ 1,50,000 సూసైడ్ కేసెస్ అనేవి నోట్ అయ్యాయండి. లేటెస్ట్ 2025 రికార్డ్స్ ప్రకారం ఈ కౌంట్ అనేది 2,13,000కి ఇంక్రీజ్ అయింది. ఈ సూసైడ్స్లో మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే డిప్రెషన్, యాంగ్జైటీ, ఫైనాన్షియల్ లాసెస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ఇష్యూస్ అండ్ టూ మచ్ ప్రెజర్ ఆన్ ది స్టూడెంట్స్. వీటన్నిటిలో మెయిన్గా కామన్ పాయింట్స్ చూసుకున్నట్లయితే స్ట్రెస్ తగ్గించుకోలేకపోవడం, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం, కాగ్నిటివ్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోవడం అండ్ వీటన్నిటి వల్ల ఓవరాల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఇవన్నీ ఎలా ఓవర్కమ్ చేయాలి సార్ అంటే యోగా అండ్ మెడిటేషన్. యోగా అండ్ మెడిటేషన్ చేయడం వల్ల మెయిన్గా 5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, యోగా చేయడం వల్ల గాబా లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యి యాంగ్జైటీ తగ్గుతుంది అండ్ ఓవరాల్ మూడ్ స్టేబుల్ అవుతుంది. సెకండ్ వన్, హ్యాపీ హార్మోన్ అయిన సెరటోనిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి మనలో ఉన్న డిప్రెసివ్ టెండెన్సీని తగ్గిస్తుంది. థర్డ్ వన్, స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. ఫోర్త్ వన్, మెడిటేషన్ చేయడం వల్ల సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ యాక్టివిటీని బ్యాలెన్స్ చేస్తూ రిలాక్సేషన్ ని ప్రమోట్ చేస్తుంది, ఇంపల్సివ్ యాక్టివిటీని తగ్గిస్తుంది అండ్ ఎమోషనల్ క్లారిటీని పెంచుతుంది. వీటన్నిటి వల్ల ఓవరాల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది మీకు పెరుగుతుంది. దీనికి సంబంధించి మోర్ ఇన్ఫో కావాలి అంటే ఆర్టికల్ అండ్ కామెంట్ చేయండి, మీకు DM చేస్తాను. థ్యాంక్ యూ.